యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. యోని రంధ్రం చూడడానికి ఒక వేలు పట్టేంత, ఒక బలపం పట్టేంత, ఒక పెన్సిల్ దూరేంత ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మన శరీరం మనం ఎంత గ్రేట్ అంటే ఎంత మామూలు సన్నగా ఉన్నది ఎంత వేకొచ్చేస్తుంది. అంటే మన శరీర నిర్మాణం. ఎందుకంటే ఏ యోనిలో నుంచి సెక్స్ జరుగుతుందో ఆ యోనిలో నుంచే శిశు జన్మ కూడా జరుగుతుంది. అంటే ఈ కండరాల నిర్మాణం ఎంత గొప్ప అంటే మామూలుగా అయితే గట్టిగా దగ్గర ముడుచుకుంటే చిన్న రంధ్రంలాగా ఉన్నట్టు, చిన్న దాదాగా ఉన్నట్టు. కానీ అవసరం చెప్పడం ఫుల్గా సౌండ్. మనకు రబ్బర్ ఉందనుకోండి, రబ్బర్ బ్యాండ్ తీసుకుని సరే ఆ రబ్బర్ చోటు చిన్నదిగా ఉంటుంది, ఇలాగని పెద్దది అయిపోతుంది. ఏదైనా రబ్బర్ చిన్నది లాగని. అలాగే యోనిలోని కండరాలన్నీ కూడా అలాగే బాగా సాగేటువంటి గుణం కలిగింది. దాంట్లో మంచి టెంపర్ ఉంటుంది, మంచి ఇలాస్టిసిటీ రెండు ఉంటుంది. టెంపర్ అంటే అవసరం లేనప్పుడు అవి దగ్గరికి వచ్చేసి ఉంటాయి, ముడిచిపోయి ఉంటాయి, అంత టెంపర్ కలిగి ఉంటాయి అన్నమాట. అవసరం అయినప్పుడు మాత్రం శుభ్రంగా శుభ్రంగా అవుతాయి. మనం ఇలాస్టిక్ కానీ రబ్బర్ కానీ తీసుకోండి, లాగితే ఇలా అవుతుంది, కొలేండి మరి వెళ్ళిపోతుంది, లాగని మళ్ళీ ఇలా అవుతుంది, కొల్లేసిన దగ్గరికి అవుతుంది. ఆరగానే యోని కంటాలు కూడా దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఇవి వేలు పొడి చూస్తే వేలు వెళ్ళటం లేదు, చిటికి వేలు పూర్తిగా దూరటం లేదు అని అంటుంది. చిటికి వేలు పూర్తిగా దూరపడానికి పెరిగేదా భయం వల్ల నా ఏమైపోతామో, ఏ చిటికి దెబ్బ వేలు దొరుకుతుంటే ఆ కన్నం ఏమైపోతున్నామో అని భయంతో ఆ సరిగ్గా దూరపడిపోతున్నమాట. కానీ తప్పకుండా యోని చెప్పా కదా, మన శరీర నిర్మాణం అందరికీ ఏ ఒక్కడికైనా సరే, ఏ ఒక్క స్త్రీకైనా సరే శరీర నిర్మాణంలో యోని పూర్తిగా ఎంత కావాలంటే అంత, ఎంత లావుగానే అంత లావుగా పురుషాంగం పట్టడానికి అనుకూలంగానే ఉంటుంది. అంటే దాని గురించి ఏ రకమైన భయం అవసరం లేదు. ఈవిడ మన బాయ్ ఫ్రెండ్ తోటి సెక్స్ ఎంత చేసినా అవ్వలేదు, నేను భయపడినంత అయిందంటే ఆవిడకి ఆల్రెడీ సబ్కాన్షియస్గా ఓ ఫియర్ ఉంది. అయ్యో నేను చాలా చిన్నది, నేను సెక్స్ పనికిరాను, అంగప్రవేశం జరగదు అని ఒక ఆటో సజెషన్ నెగిటివ్గా ఆవిడ యాక్ట్ చేస్తారు. ఆటో సజెషన్ నెగిటివ్గా యాక్ట్ చేయడంతో యాక్చువల్గా అంత పేరు చేసి కానీ నాకు వద్దు, నేను అనుకుంటున్నాను ఫోర్స్లో పాల్గొంటున్నాను, బాయ్ ఫ్రెండ్ ఫోర్స్ పాల్గొంటున్నాను, కానీ నాకు ఎలా వెళుతుంది, వెళ్ళదు. అతనేదో అనుకుంటున్నాడు నాతో సెక్స్ చేయాలని, నేను సెక్స్ పనికిరాను అని మనసులో తన మటుకు తనే నెగిటివ్గా ఒక సజెషన్ ఇచ్చేసుకుంటుంది. ఎప్పుడైతే నెగిటివ్గా సజెషన్ ఉంటుందో అక్కడ జరగదు, అక్కడ అంగంగా బిగుసిపోతుంది, టైట్ అయిపోతుంది. దాన్ని వజనిస్మిస్ అంటాం. వజనిస్ అంటే కండరాలు చాలా టైట్గా మారిపోతాయి. కానీ ఈవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యోని టైట్ అవ్వడం అనేది అంటే అంగ ప్రవేశానికి పనికి రాకుండా టైట్గా ఉంటుంది కరెక్ట్ కాదు. తప్పకుండా అది అవుతుంది. కావాలని కొంతమందికి అంటే బాగా టైట్గా ఉంటాయి కండరాలు, దానికి లూబ్రికెంట్. మన లూబ్రికెంట్ ఒక లిగ్నోకే లాంటివి తెలియస్ కానీ ఇంకోటి కానీ రాసి జేలోకే కానీ నిప్పులే ఉంటాయి, లూబ్రికెంట్ పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే అది ముందు ఒక వేలు పెట్టి తిప్పడం యోలో వచ్చి, తర్వాత 2 వేలు పెట్టి తిప్పడం. తిప్పితే తప్పకుండా ఆమె లేకపోతుంది. ఇలా ఉన్న రంధ్రం ఇలా ఎంత లావైపోయింది పిచ్చుకుంటుంది. అంటే ఏం భయం లేదు. ఈ అమ్మాయి అనవసరంగా భయపడుతుంది. నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు, ధైర్యంగా సెక్స్లో పాల్గొనేది తప్పకుండా సెక్స్ జరుగుతుంది, సెక్స్ ఎంజాయ్ చేస్తుంది,
దాంపత్య జీవితంలో చక్కగా ఎంజాయ్ చేయడే కాదు, ఒక చక్కని 12 బిడ్డని కంటుంది. ఏ యోని రంధ్రం చెందనుకుంటుందో ఆ యోని రంధ్రం నుంచి చక్కగా శిశు జన్మ కూడా జరుగుతుంది. Please subscribe for more videos. YouTube /Dr. Samaram.